దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిని మనతో ఉంచి మనందరి పట్ల ఆయన ఏ కార్యమునైతే చేయనుద్దేశించి ఉన్నారో, ఏ వాగ్దానాలను మన పట్ల నెరవేర్చడానికి ఆయన ఉన్నారో, ఆ మాటలను బట్టి దేవుని దగ్గర మనమందరము స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. ప్రకటన గ్రంథము నుండి, ప్రకటన గ్రంథము 'భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా బయలుపరచబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని వాక్య గ్రంథం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదివి ప్రార్థనలోనికి వెళ్తాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశములలో నుండి మా అందరి కొరకు మీరు ఏర్పరిచి, మీరు సిద్ధపరిచి, మీరిచ్చిన ఈ ప్రతి సమయమును బట్టి నిన్ను గణపరచుటకు, వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడుటకును, మీ కృపను మా ఎడల అనుగ్రహింపచేసి సహాయం చేస్తూ ఉన్న మా తండ్రి, మీకు వందనాలు. మేలులతో నింపండి. వాక్యమై మీరు మాతో మాట్లాడి కృపనుంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, చదవబడినటువంటి ఈ వాక్య భాగం ఏదైతే ఉన్నదో, ఈ వాక్య భాగములో దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక అంశము ఏమిటనంటే, నీకుండిన మొదటి ప్రేమ నీవు మరిచితివి, లేకపోతే వదిలితివి, లేకపోతే కోల్పోతివి. ఈ మొదటి ప్రేమ అని ఆలోచన చేస్తే, వాక్యములోనికి వెళితే దేవునికి మనుష్యునికి మధ్యన ఉన్న సంబంధం ఎక్కడ తెగిపోయింది? మొదటి ప్రేమ ఏదేను తోటలో తెగిపోయింది. ఎందుకని? దేవుని ఆజ్ఞ వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, సాతాను కల్పించిన తంత్రం వైపు, లేకపోతే చూపించిన అది పండు కావచ్చు, ఆశ కావచ్చు, ఏదైనప్పటికీ ఆ మొదటి ప్రేమ తెగిపోయిన దగ్గర నుండి, లేకపోతే కోల్పోయిన దగ్గర నుండి దేవుడు తన ప్రేమను వ్యక్తపరచటానికి, లేకపోతే తన ప్రేమను తెలియచేయటం కోసమే మనుష్యులను సృజించుకున్నాడు. ఎందుకని? దేవుడు త్రిత్వంలో ఏకమై ఉన్న దేవుడు తన ప్రేమను ప్రకటించడానికి తనలాంటి మనుష్యులను తయారు చేసుకుని ప్రేమతో అన్ని ఇచ్చాడు. భూమినిచ్చాడు, వృక్షాలనిచ్చాడు, సమస్తం ఇచ్చాడు, సముద్రము, వాటిలో ఉన్న సమస్తాన్ని కలగజేసిన దేవుడు. మరి ఆ రోజున ఆదాముకి ఏదైనా భయం ఉందా? ఏ భయము లేదు. ఎందుకని? సమస్త జంతువులకు పేర్లు పెట్టింది ఆదామే. ప్రేమతో పెట్టాడు. అది కూడా ప్రతిది పిలిస్తే వచ్చింది. భూమి మీద సమస్త జంతువులను ఆయన పిలవగా వచ్చాయి. అన్నిటికీ ప్రేమతో పేర్లు పెట్టాడు. కానీ ఈరోజు వేటికి పేర్లు పెట్టారో అవంటేనే మానవుడు భయపడుతున్నాడు. ఎందుకని? ఆ ప్రేమ సంబంధాన్ని కోల్పోయారు. మరి దేవుడు చెప్పుచున్నటువంటి మాట, ఆ మొదటి ప్రేమను కోల్పోయిన తర్వాత అసంతృప్తి ఎవరికి కలిగింది? మానవుని కన్నా దేవునికే ఎక్కువ ఎడబాటు కలిగింది. ఎందుకని? తను చేసుకున్న తన సొత్తులో, లేకపోతే తన రూపంలో తనలా ఉండాలని ఆశపడి మానవులను నిర్మించుకున్న ఆ దేవుని ఆశయమైంది నిరాశగా ఎంచబడింది. దేవుని యొక్క కలవరము, దేవునిలో కలిగిన ఆ యొక్క కలవరం. అదేంటి పాస్టర్ గారు, దేవునికి ఎందుకు కలవరం ఉంటుందంటే,
ఆయన సృజించింది ఏది కూడా పాడైపోయిందంటే కలవరం ఎవరికి? తండ్రికే. కుటుంబంలో ఏదన్నా ఎడబాటు కలిగితే కలవరం ఎవరికి? తల్లిదండ్రులకి. మరి దేవుడు ఉద్దేశించిన ఆ ప్రణాళికలో నుంచి ఏ మనుష్యుడు తప్పిపోయినా దేవుని మనస్సు నెమ్మదిగా ఉండలేదు. అందుకనే ఆ ప్రేమను మరలా వ్యక్తపరచడానికి, ఆ ప్రేమను మరలా నూతనపరచడానికి, ఆ ప్రేమను కోల్పోయిన బంధాన్ని లేకపోతే కోల్పోయినటువంటి దేవుని కృపను తిరిగి ఆయన అనుగ్రహించడానికి ప్రియులారా ఆయన వేసిన ప్రణాళిక లేకపోతే ఆయన చేసినటువంటి ఆ ఉద్దేశములను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఏ ప్రేమనైతే మనం కోల్పోయామో, ఏ ప్రేమనైతే పోగొట్టుకున్నామో, ఇంకా కొన్ని దినాలు పోతే మనం చేస్తాము సిలువ ధ్యాన కూడికల కన్నా కోల్పోయిన ప్రేమను సంపాదించుకునే ఆ 40 దినాలు ఆ ఉపవాస దీక్షలో మనం ఎక్కువగా పొందుకునేది ఏంటి? దేవుని ప్రేమనే పొందుతాం. వాక్యము ద్వారా ఆయనను ధ్యానించుకుంటూ, ఆయనను స్మరించుకుంటూ, ఆయన దగ్గర ఎక్కడ కోల్పోయామో దానిని వెతుకుతూ ఉంటాము. ఆ 40 దినాలు కాదు, ప్రత్యేకంగా సంవత్సర కాలం అంతా మనం వెతికేదేంటి? దేవుని దగ్గర నుంచి ఏది కోల్పోయామో, ఏది విడిచిపెట్టుకున్నామో, ఏదైతే దేవుడు ఉద్దేశించింది నెరవేర్చబడలేదో ఆ నెరవేర్పును తిరిగి పొందుకోవడానికి మనము ఆ మొదటి ప్రేమను వెతుకుతా ఉన్నాము. ఆ మొదటి ప్రేమ ఈ భూమి మీదకి దిగి వచ్చిన ప్రేమ. ఏదేను వనములో ఏ ప్రేమనైతే పోగొట్టుకున్నామో, ఏదేను వనములో ఏ ప్రణాళికనైతే కోల్పోయామో, ఆ ప్రణాళిక కోల్పోతే సాతాను సంతోషించాడేమో కానీ దేవుడు మాత్రము వేదనగానే ఉన్నాడు. ఎందుకని? దేవుడు చేసిన ఆలోచన తప్పిపోతే, దేవుడు ఉద్దేశించిన ప్రణాళికను కోల్పోతే, నా ప్రియులారా, మరి కలవరము కలిగిన తండ్రి ఇదిగో ఆ ప్రేమను ఎలా వ్యక్తపరచాలి? ఎవరికి వ్యక్తపరచాలి? ఏ ఉద్దేశంతో ఆ ప్రేమను మరలా భూమి మీదకి తీసుకురావాలని ఉద్దేశం చేసి దేవుడే భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చారు. దేవుడే ఆయన ఉద్దేశించినటువంటి ఆ ప్రణాళికను మరి ఈ రోజు ఇంకనూ ఆ మొదటి ప్రేమను వెతుక్కోలేక, ఆ మొదటి ప్రణాళికను కోల్పోయిన వారుగాను లేకపోతే పోగొట్టుకున్న వారుగాను ఇంకా మనం బ్రతుకుట ఇది న్యాయమా? ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ఆ మొదటి ప్రేమను తరముల వెంబడి తరములు, కృప వెంబడి కృప వచ్చినట్లుగా దేవుడు ప్రతి సంవత్సరం ఆ ప్రేమను ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు అన్నాడు కదా, ప్రేమలో కల్మషము లేదు, ప్రేమలో స్వార్థము లేదు, ప్రేమలో ద్వేషము లేదు, ప్రేమలో కక్ష అనేది లేదు. మరి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి తన వాక్యము ద్వారా మనకు తెలియజేయుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియులారా, దేవునితో పోగొట్టుకున్న సంబంధము ఈ వాక్యము ద్వారా మరలా అనుదినము దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని హెచ్చరికను తెలియచేసేది భూమి మీద ఏదైనా మనుష్యుని చేతిలో ఉందంటే అది పరిశుద్ధ గ్రంథములో ఉంచబడిన వాక్యమే. ఈ వాక్యము ప్రేమను నూతనపరుస్తుంది. ఈ వాక్యము చల్లారిపోయిన జీవితాలను తిరిగి క్రీస్తులో బలవంతులుగా, శక్తివంతులుగా, ఆయన కృపలో వర్ధిల్లునట్లుగా చేసేదే దేవుని ప్రేమ. ఆ ప్రేమ నా ప్రియులారా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఆ ప్రేమ ఎక్కడికో వెళితే దొరికేది కాదు. ఆ ప్రేమ నీ అంతట నువ్వు మోకరిస్తే తప్ప, నీ అంతట నువ్వు దేవుణ్ణి అడిగితేనే తప్ప ఈ ప్రేమ దొరికేది కాదు. మనుష్యుల ప్రేమలు వ్యర్థం, మనుషుల ప్రేమలు శాశ్వతం కాదు, మనుషుల ప్రేమలు నిత్యము నిలిచేవి కాదు. కానీ వాక్యములో చూపించబడిన దేవుని ప్రేమ కోల్పోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని
తప్పిపోయిన దాన్ని వెతకటానికి వచ్చిన ప్రేమ. అది నా నజరేయుడైన యేసుని ప్రేమ అయి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమని యందు అనుదినము ఈ రోజున భూమి మీద ప్రతి మనుష్యుడు ఏదో ఒకటి వెతుకుతానే ఉన్నాడు. వెతకవలసిందేంటి? వాక్యములో చెప్పబడినట్లుగా ఆ తప్పిపోయిన ప్రేమను వెతుకో. కోల్పోయినటువంటి వాక్యములో ఉన్న ఆ విలువలను నువ్వు వెతికితే దేవుడు అంటున్నాడు ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఆయన సంసిద్ధము కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. మరి ఆ దేవుని దగ్గర నిరంతరము నీవు నేను ఏ రీతిలో ఎలాంటి పరిస్థితుల్లో నా ప్రియులారా, ఈ భూమి మీద కొందరు మధ్యవర్తులు ఉంటారు. కొన్ని కుటుంబాల బంధాలు చెడిపోతే ఏం చేస్తారు? మధ్యరకము చేసి మధ్యవర్తిత్వం చేసి ఏమంటారు? జరిగిందేదో క్షమించు, పాత కక్షలు విడుదలై, కోపాన్ని తగ్గించేసుకో. ఎందుకని? నీ రక్త సంబంధం కదా, నీ బంధువులు కదా, నీ వాళ్ళే కదా అని మనుషులు చెప్పగా కొన్నిసార్లు వినకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసుకుని జరిగింది ఏదో జరిగిందని మనుష్యుడే కోపాన్ని మర్చిపోతే దేవుని దగ్గర నుంచి కోల్పోయిన ప్రేమను తిరిగి ఇవ్వటానికి దేవుడు ఎన్నిసార్లు మన కొరకు చేయి చాచాడు. తప్పలు కొట్టి దేవుడిని కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోల్పోయిన ప్రేమను ఇవ్వటానికి వచ్చిన దేవుడు అంటున్నాడు, ప్రేమకు బదులుగా ఏమిస్తానన్నాడు? తన ప్రాణాన్నే అర్పించేశాడు ఆయన. నిజమైన స్నేహము, నిజమైన ప్రేమ విడువక తన స్నేహితుని కొరకు ప్రాణం పెడుతుంది. ప్రాణం పెట్టిన ప్రేమ. మరి మనుష్యుడి యొక్క ప్రేమను సాతాను ఏం చేసింది? దేవునికి మనుషునికి మధ్యన ఉన్న ఆ బంధాన్ని, ఆ ప్రేమను రాగాన్ని ఏం చేసింది? పాపమనే ఆ యొక్క మచ్చతో, పాపమనే ఆ ముసుగుతో దేవునికి మనుషునికి ఏం నిర్మించింది? అడ్డుగోడను తీసుకుని వచ్చింది. ఆ అడ్డుగోడ శిలువ యాగం అనే త్యాగము చేత అది కూల్చివేయబడింది. శిలువ త్యాగములో కూడా దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే, శిలువ త్యాగం ఎందుకయ్యా అని ఆలోచన చేసుకుంటే, కోల్పోయిన ప్రేమను నూతనపరచడానికి, పడిపోయిన, శిథిలమైపోయిన, తప్పిపోయిన వారిని తిరిగి రివైవల్, రెవల్యూషన్ ఆ స్థితిలోనికి దేవుడు తీసుకురావడానికి మరలా అంటున్నాడు, దినమెల్లా నీ కొరకు నేను చేతులు చాచింది. దినమెల్లా అంటే సమయమనక అసమయమనక నిన్ను ప్రేమించటానికి భూమి మీద నిజమైన ప్రేమ ఎక్కడన్నా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్కనే ఉంది. ప్రేమ సాహసోపేతమైన కార్యాలను జరిగిస్తుంది. కోపంతో చెప్పిన దానికి, ప్రేమతో వివరించిన దానికి ఏమొస్తుందంట? అందుకని బైబిల్ చెప్తుంది, సమాధాన పరచువారే ధన్యులు. ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నీకు మొదటుండిన ప్రేమను వదిలితివి. పడిపోయిన దాని గురించి 10 సార్లు ఎత్తుకుతాం. మరి దేవునితో సంబంధాన్ని కోల్పోయాము, దేవుని వాక్యముని దూరం అయిపోయాము, దేవుడు చూపినటువంటి ఆ కృపను పలుమార్లు మనం విడిచిపెట్టుకున్న వారముగా ఉన్నాము గనక ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్పుచున్నటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వాగ్దానాలను బట్టి నువ్వు నెమరవేసుకునే స్థితి నీ జీవితంలో ఉంటే, దేవుడు అంటున్నాడు ఆ ప్రేమను నీకు నూతన పరిచి నేను ఇవ్వగలిగినటువంటి దేవుడను అని ఆయన తెలియజేస్తా ఉన్నారు ప్రియుల. అయితే ఈ యొక్క రాత్రి మన పక్షముగా దేవుడు చెప్తున్న మాట ఏమిటనంటే, ఏ ప్రేమను వెతుక్కుంటున్నావు? ఏ ప్రేమను వెతుకుతున్నావు? ప్రాణం పెట్టిన ప్రేమనా, విమోచించిన ప్రేమనా, లేకపోతే లోకం వైపు, తలంపుల వైపు, ఉద్దేశాల వైపు నడిపించుతున్న ప్రేమను వెతుకుతున్నావా? దేవుడు అంటున్నాడు, నా ప్రేమ యథార్థమైనది, ఆయన ప్రేమ నిత్యము నిన్ను బలపరిచేదిగా ఉన్నది. ఆ దేవుని ప్రేమను గురించి నా ప్రియులారా ఆయన ఒక మాటను రాస్తాడు. పేతురు గారు కొన్ని మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా,
ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత బలమైనదనంటే పేతురు గారు రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెనున్నను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. దేవుని ప్రేమ చూడండి. 1000 సంవత్సరాలు కలిపి ఏం చేశారట? ఒక్క దినముగా మలిచాడు. ఎందుకని? దేవుని రాకడ ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది? బలిపీఠం కింద ఉండి ఎందుకు ఇంకా అనేక మంది వధించబడిన వారు, ఈ ప్రేమను ప్రకటించి చచ్చిపోయిన వారు, ఈ ప్రేమ కోసము కొట్టబడిన వారు, ఈ ప్రేమ కోసము నెట్టబడిన వారు, గడిచిన దినాలు యేసు ప్రభువును అంగీకరిస్తే నెట్టేసిన వాళ్ళు లేరా? కొట్టినోళ్ళు లేరా? నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎందుకంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఒక్క దినమును 1000 సంవత్సరములుగాను 1000 సంవత్సరములను ఒక్క దినముగాను నీ కోసము ఆయన ప్రేమ ప్రకటించడానికి, ఆయన ప్రేమలో నువ్వు కడగబడటానికి దేవుడు అంటున్నాడు, నేను ఆలస్యమనే కృపించాడు. రాకడ దేనికి ఆలస్యం అవుతుంది అంటే ఆయన ప్రేమలో నువ్వు ఇంకా పరిపూర్ణత చెందలేదు, ఆయన ప్రేమను అనుభవించలేదు, ఆ ప్రేమను రుచి చూడలేదు. ఆ రుచిని గురించి మాట్లాడుతూ ప్రియ దేవుని సంగమ, పేతురు గారు తన మొదటి పత్రికలో ఆ మాటలు రాస్తారు. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానేయాలి. దేవుని ప్రేమ ఏం చేస్తుందో మాన్పిస్తుంది. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? వేటిని మానాలో తెలియజేస్తుంది, వేటిని నేర్చుకోవాలో అలవరుస్తుంది, ఎక్కడ మార్పులోనికి రావాలో నీకు అవకాశం. దేవుని ప్రేమ ఇప్పుడు తెలియజేస్తుంది ఏంటంటే అవకాశాన్ని కలిగిస్తున్నాడు దేవుని ప్రేమతో. ఎందుకో తెలుసా? ఇంకా మారవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పరిపాలిస్తున్న నాయకులే మారవలసిన వాళ్ళు ఉన్నారు. మన ఏలుబడి చేస్తున్న వారు, నా ప్రియులారా, వాళ్ళు మారవలసిన అధికారం ఉంది. ఆ సమయం ఇంకా దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దయాళుడైన దేవుని ప్రేమను మరలా పొందుకో. కోల్పోయిన దేవుని సంబంధాన్ని మరలా బలపరుచుకో. నా ప్రియులారా, ఇల్లు పాడైపోతుందంటే బాగు చేయించడానికి ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. పరిస్థితి బాగోలేదు అని అంటే ఏం చేస్తాం? ఇల్లుని ఎలాగన్నా చేసి దాన్ని బాగు చేయించుకుంటాం. మరి దేవుని ప్రేమను కోల్పోయిన నీ ఇంటిని ఎలాగున నువ్వు దేవుని దగ్గర ఆ ప్రణాళికతో, ఆ బాధ్యతతో దేవుని దగ్గర శరణు వేడుకొని, ఆయన కృపను బ్రతిమలాడుకొని, ఆయన రుచి వైపు, ఆయన కృప వైపు, నా ప్రియులారా, ఎందుకంటే దేవుని ప్రేమ కొలతలు లేనిది. దేవుని ప్రేమలో నా ప్రియులారా, ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. దేవుని ప్రేమ పాపిని వెతికినటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఆయన సన్నిధిని నీకు దొరికేటట్లుగా చేస్తా ఉంది. అందుకని ఆయన ప్రేమమయుడుగా పిలువబడినవాడు. దయనొందిన దయనీయమైన మన జీవితాలను దయగా మలచిన దేవుడు ఆయన. ఆ దేవుని దగ్గర ఈ రాత్రి దేవుడు మనకు చెప్తున్నాడు, కోల్పోయిన ప్రేమను, విడిచిపెట్టిన దేవుని వాక్యాన్ని, మరిచిపోయిన ఉపవాసాన్ని, నా ప్రియులారా, సమాధాన పడమని వాక్యం చెప్తుంది. వెతుకు. సామెతలు అంటారు కదా, వెండిని వెతికినట్టు కాదు, బంగారాన్ని వెతికినట్టు కాదు, హృదయంతో వెతుకు దేవుణ్ణి.
మారు మనసుతో వెతుకు. నిజమైన పశ్చాత్తాపంతో దేవుడిని వెతికితే చీకటిలో ఆయన నీకు వెలుగుగా ప్రకాశించును గాక. ఆమేన్. మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను కోల్పోయాం. ప్రేమలో ఉన్నామని చెప్పుచూనే ద్వేషాలు మానలేదు, ఆలోచనలు మార్చుకోలేదు, దేవుని కృపలో మనం వర్ధిల్లటం మానేశాము. ఎందుకు నువ్వు ఇంకా కట్టబడలేదు అంటే, ప్రేమలో ఉన్నవాడంటే అంతకంతకు ఎదుగుతాడు. ద ఫస్ట్ లవ్. ఈ లోకంలో చాలా మంది చెప్తారు మొదటి ప్రేమ ఎవరికన్నా ఉందంటది దేవునికే. మన తల్లిదండ్రుల కన్నా, మన అన్నదమ్ముల కన్నా, మన స్నేహితుల కన్నా మొట్టమొదటి స్వచ్ఛమైన ప్రేమ దేవునిది. ఎందుకని ఆయన హస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన ఆలోచనలతో మనల్ని పుట్టించిన వాడు. ఆయన ఆలోచన చేశాడు, ఇదిగో నాలాగా. దేవుడు ఆది కాండంలో మాట్లాడు, మనలాగా మనుష్యులను నిర్మించదాం, సృష్టించదాం. దేవుడు అన్ని నోటితో పలికాడు, మనుషుని మాత్రం తన ఆలోచనలతో, తన రూపంతో, తన ఉద్దేశాలకు, తన యొక్క ప్రేమను వ్యక్తపరచాలి అంటే తనలాంటి ఆలోచన కలిగిన వాడైతే ఆయన ప్రేమను అర్థం చేసుకుంటాడు. ఆయనలాగే రూపాన్ని ఇచ్చాడు మనకి. మరి ఈరోజు ఆ మొదటి ప్రేమకు దుఃఖీచి లేకపోతే ప్రేమకు నిర్వచనమైన వాక్యము నీలో లేనప్పుడు ప్రేమ ఎలా పుడుతుంది? ఈ లోకంలో కొంతమందికి పుడతాయి గుడ్డు ప్రేమలో. ఆ ప్రేమ అధోపాతాలను పడేస్తుంది. ఆ ప్రేమ నాశనం వైపు పరిగెడతాది. కానీ దేవుని ప్రేమ పరలోకానికి చేరుస్తా ఉంది. దేవుని ప్రణాళికలో నిన్ను నిలబెడుతుంది సాక్షిగా. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదర, రుచి చూచి, మన కీర్తనలో ఉంటుంది కదా, ఎరిగి ఎరిగి చెడిపోతివి ఓ మనసా. ఎరిగి ఎరిగి చెడిపోతే మనసా, నీకు దిక్కెవరో? నీకు దిక్కు దిశ నిర్దేశం తిరిగి వాక్యమే. ఈ వాక్యము పడిపోయిన గుడారాన్ని తిరిగి కడుతుంది. ఈ వాక్యము ఆ ప్రేమ రుచి ఎలా ఉంటుందో నీకు గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు మన పిల్లలు అడుగుతాను, నేను ఎన్నోసార్లు వాక్యంలో జ్ఞాపకం చేస్తాను, అమ్మ అప్పుడు ఉండో బాగుంది, అర్లేదు ఒకసారి ఉండవా అడుగుతాను. పిల్లలు అడుగుతారు చాలాసార్లు. కొన్నిసార్లు ఎంత కరెక్ట్గా ఉన్నా అప్పుడులా లేదు కానీ బాగానే ఉంది, అప్పుడులా లేదు కానీ బాగానే ఉంది అంటారు. కానీ దేవుని ప్రేమలో మార్పు ఉండదు. ఎప్పుడు రుచి చూచినా జుంటి తేనె దారల కన్నా మధురమైన వాక్యం. ఎందుకు తెలుసా? ఈ వాక్యము దేవుడే మరియ గర్భములోనికి వచ్చి శరీరధారిగా జన్మించి 33.5 సంవత్సరాల యవ్వన దేహాన్ని నలగగొట్టబడి సిలువకు అప్పగించబడి ఆ సిలువలో నుంచి పుట్టిన ప్రేమది. ఆమేన్. కోల్పోయిన ఆ ప్రేమను తిరిగి ఆయన ఏం చేశాడు? నూతన పరిచాడు, తిరిగి నిబంధన చేశాడు. ఆ నిబంధనను రుచి చూడమంటున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వం, మీ ప్రేమ చల్లారిపోవటానికి గల కారణం ఏంటి? దుష్టత్వం వెళ్తుంది. అంటే దుష్టుడికి నువ్వు హృదయంలో స్థానం ఇచ్చావు. దుష్టులతో సహవాసం ఉంది, దుష్టుల మధ్యన నివసించుతున్నావు. కానీ దేవుడు అన్నాడు, నా ప్రియులారా, లోకములో జీవించు, కానీ లోక మాలిన్యం లేకుండా బ్రతుకు. బురదలో పెరిగిన తామర పుష్పం ఏమవుతుంది? బురదను అంటించుకుంటుందా? బురదను అంటించుకుంటారా? పెరిగేది బురదలోనే, ఉండేది బురదలోనే. నా ప్రియ దేవుని సంగమా, ఎగ్జాంపుల్, చేప సముద్రపు నీళ్లలో జీవిస్తుంది. ఆ ఉప్పును అంటించుకోకుండా మంచిగా బ్రతుకుతుంది అది. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు అంటాడు, చేపలను పోలి జీవించు. చేపలు చచ్చిపోని అన్ని వాగెట్టెలు తడి కొట్టుకుపోతాయి, బతుకున్నాయి మాత్రం
ఎదురెత్తుంది. క్రీస్తు ప్రేమలో ఉన్నవారు ఆ రుచి కొరకు ఎదురీదుతూ ఉంటారు. సంఘములో, కుటుంబంలో, సమాజంలో ఎక్కడున్న వాక్యం అనే రుచిని ఎరిగిన వారే ఎదుగుతూ ఉంటారు, ఈదుతూ ఉంటారు. నువ్వు ఏదట్లేదని చచ్చిపోయి ఉన్న అర్థం. ఆ ప్రేమతో నువ్వు సంబంధం లేకుండా బ్రతుకుతున్నావంటే దేవుని కృప నీలో పొందుకొని కూడా, రుచి చూచి కూడా. చాలా మందిలో దేవుని ప్రేమ ఎలాగైపోయింది? రుచి లేని ఉప్పులా మారిపోయింది. ఉప్పు నిస్సారమైతే అది కాళ్ళ కింద పడవేయబడి తొక్కబడి. రుచిని పోగొట్టుకోకు, ప్రేమ బంధాన్ని విడిచిపెట్టుకోకు. నీ మొదటి ప్రేమను, ఎందుకని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మనం అడుగుతాం, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. ఆ ప్రియ దేవుని సంగమా, దేవుడు సిలువలో కూడా ఆ ప్రేమతో పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రేమలో క్షమాపణ ఉంది, ప్రేమలో విధేయత ఉంది, ప్రేమలో ఆయన కృప మన అందరి పట్ల నెరవేర్చడానికి. ఈ రాత్రి అంటున్నాడు, నీ ప్రేమను చంపేసింది నీలో ఉన్న దుష్టత్వమే. దేవుని ప్రేమలో నేను నిలవకుండా చేసిన దుష్టత్వము. రెండోది ఏమంటున్నాడు? నా ప్రియ కపటము, అంటే నటనా జీవితం. పైకి మాత్రము ఎలా ఉంటాము? మేడు పండులాగే నిగనిగలాడుతూ ఉంటాం, లోపల మాత్రం లోపల ఎన్నున్నాయో, దేవునికి విరోధమైనవి ఎన్ని ఉన్నాయో, దేవుని ఎదుట నిలవలేనివి ఎన్ని ఉన్నాయో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని సరి చేసుకుంటే ఈ వాక్యం అనే పాలతో నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన వాక్యం అనే నీరును పోసి సంఘం అనే తోటలో ఆయన ప్రేమను రుచి చూచేటువంటి ఆ స్థితిని దేవుడు మనందరికీ తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రేమ ఎప్పుడు మొదటి ప్రేమ అయింది. నువ్వు పడిపోయినా నిన్ను కొత్తగానే చూస్తున్నాడు, తిరిగి వచ్చినా నిన్ను కొత్తగానే చూస్తున్నాడు. ఎందుకని? దేవుని దృష్టికి ఎప్పుడు మనము శిశువుల వలె, చిన్నపిల్లల వలె. వెండిని వెతికినట్టు వెతకమంటున్నాడు, బంగారాన్ని వెతికినట్టు వెతకమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే సమయాన్ని గమనిస్తూ ముందుకు వెళుతున్నాను. ఎందుకంటే ఇంకేమంటున్నాడు? సమస్త కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. ఏ పాలులో ప్రేమ ఉంది? ఏ పాలులో ఆ ప్రేమ ఉంది? చాలా మంది అనుకుంటారు అమ్మ పాలులో ప్రేమ ఉంది, అది లోక సంబంధమైన ప్రేమ. ప్రేమ లేదని నేను అనను, కానీ నిజమైన ప్రేమ ఎక్కడ ఉందయ్యా అంటే కల్వరి సిలువలో కార్చబడిన రక్తము ద్వారా కలిగిన ప్రేమ. అందుకని అంటాం, ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మొదటి ప్రేమను కోల్పోయాము, దాన్ని వెతకమంటున్నాడు దేవుడు. ఆత్మఫలాల్లో దేని నుంచి అడితే తీసుకెళ్లి దేవుడు ఆత్మఫలాల్లో ప్రేమ మొత్తగా ఉంది. ఆత్మఫలాల్లో మొదటేది ప్రేమే. దేవునికి నీ మనుషునికి మధ్యన ఉండవలసింది ప్రేమ. నీ ప్రేమను దేవుని దగ్గర ప్రార్థనా రూపముగా వ్యక్తపరచు. ఈ లోకంలో టీనేజర్స్ మధ్యన వినిపించే మాట ఏంటి? ప్రేమ అనే పదమేగా. సాతాను మనుషుల నోటిని ఈజీగా ఉంచిన పదం, కానీ దేవుడు అనాది కాలము మొదటి మాట ప్రేమతోనే ప్రారంభించాడు. ఆయన ఎంత కరుణమైన అన్ని చేసిన దేవుడు, మరి ఇవన్నీ అనుభవించిన నా ప్రేమను ప్రకటించడానికి ఒక వ్యక్తి కావాలిగా, ఒక కుటుంబం కావాలిగా భూమి మీద. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం చెప్తుంది, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, కొత్తగా జన్మించాలి. కొత్త జన్మ అంటే వాక్యంతో ప్రతిరోజు నిన్ను నీవు ఉదకస్తాను, కన్నీటి ప్రార్థనతో క్షమాపణ కోరుకునే గడియ.
ఆ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు నా ప్రియులారా ఆయన అంటున్నాడు కదా, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు అని నువ్వు ఎదగకుండా ఉండిపోతే, రెండు పడవల మీద ఉంటే, రెండు తలంపులతో ఉంటే, రెండు ఉద్దేశాలతో ఉంటే, చాలా మంది రెండు తలంపులతో నడుస్తారు. ఇటు దేవుని ప్రేమ, ఇటు లోక ప్రేమ, ఇటు వాక్యము, అటు లోకము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రకటన గ్రంథం అంటాడు, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నువ్వు వెచ్చనగా ఉంటే నా నోట నుండి నేను నిన్ను ఉమ్ము వేస్తాను, జాగ్రత్త. ఎవరి చేతిలో అన్నా పడవచ్చు, దేవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఎందుకని తీర్పు దినమున నా ప్రియులు ఏది అక్కడికి రాదు. సామెతలో రాస్తారు, తీర్పు దినమున నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. అక్కడికి వచ్చేది తెలుసా, ఈ భూమి మీద ఆయన ప్రేమను అనుభవిస్తే, ఆయన కృపలో నువ్వు వర్ధిల్లితే, ఈ వాక్యం అనే పాలనతో నువ్వు బలమును పొందితే, ఈ అప్పటికప్పుడు క్రీస్తును నువ్వు అనుభవించిన వారుగా ఉంటే, దేవుడు అంటున్నాడు మార అనుభవాన్ని మధురంగా చేయగలరు. పాడైన దాన్ని తిరిగి నూతన పరచగలిగిన వాడు, కుళ్ళిపోయిన దాన్ని తిరిగి స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన ప్రేమ చచ్చిన దాన్ని సైతము బతికించింది. ఆయన ప్రేమ మరణములో కూడా జీవాన్ని తీసుకొని వచ్చింది. ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరణంలో ఉన్న, అగ్నిలో ఉన్న భక్తులకు సైతము ఆ ప్రేమ వాక్ ఏం చేసింది, ఆ అగ్నిని ఏం చేసింది, చల్లవెచ్చగా. నేను అనుకుంటాను, ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఆలోచిస్తే, ఇప్పుడున్న మేధాశక్తిని ఆలోచిస్తే, ఆ రోజున అబెగ్గు శద్రకు మేషకులను వేసింది మంటలైనా, మనం ఇప్పుడు దేవుని ప్రేమను బట్టి ఆలోచించుకుంటే ఎక్కడ వేసినట్లు లెక్కేసుకోవాలి. అప్పుడు ఏసీలో ఉన్నట్లు లెక్క వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన ప్రేమలో ఏముంది, చల్లదనం. ఆయన ప్రేమలో కృప దాగి ఉంది. ఆయన ప్రేమ నా ప్రియులను ఎంతటి కృపను మనకిస్తుందంటే, ఎలాంటి పరిస్థితులనైనా తారుమారు చేయగలిగేది. ఆమేన్. ఆ దేవుని దగ్గర నా ప్రియులారా, కోల్పోయిన నీ ప్రేమ జీవితాన్ని, ఈ వాక్యాన్ని నువ్వు అవలంబిస్తే, ఈ వాక్యం ద్వారా నూతన పరుచుకుంటే, ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటే, నా ప్రియులారా, బాధకు తల యొగ్గిన వారమై, క్రీస్తు బాధకు, క్రీస్తు వాక్యానికి తల ఒగ్గిన వారమై అనుదినము ఏం చేయాలంట, ఆయన గడప దగ్గర కనిపెట్టండి. నీ ఇంటిలో గడప లోపల, గడప దగ్గర కనిపెట్టమంటే మందిరంలో గడప వేరు, నీ ఇంటి గడప లోపల ప్రార్థన వేరు. నా ప్రియులారా, సమయాన్ని దేవునికి ఇచ్చి, నా ప్రియులారా, పాడైపోతున్న కుటుంబాన్ని బట్టి తల్లిదండ్రులు ఏడుస్తారు. బిడ్డల పరిస్థితులు బాగోలేనప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు. నువ్వు దేవుని ప్రేమను మర్చిపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి దగ్గర అడుగుతూ ఉంటారు, దేవా, నీవిచ్చిన బిడ్డలు, నువ్వు చూపిన ప్రణాళిక ఇదిగో ప్రభా, ఆ ప్రేమను తిరిగి నూతన పరచమని మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు, రోదనము చేయిస్తూ ఉన్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన విజ్ఞాపన చేయిస్తున్నారు. మరి ఈ రోజున ఆ మొదటి ప్రేమను తిరిగి నూతన పరచడానికి, ఆ మొదటి ప్రేమను తిరిగి మన జీవితాల్లో స్థిరపరచడానికి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ దినములు జ్ఞాపకం చేసుకో, ఇప్పుడున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో జ్ఞాపకం చేసుకుని ఆయన దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, కోల్పోయిన ప్రేమను, పడిపోయిన గుడారాన్ని తిరిగి నిర్మించగలిగినవాడు, నిబంధన చేసేవాడు, సంధి చేసేవాడు, కోపగించని దేవుడు. ఆయన కోపాన్ని మనం ఇంకా చూడలేదు అనుకుంటున్నాము. దేవుని కోపం ఎలా ఉంటుంది అనుకుంటున్నాం. ఆయన కోపం చూడాలంటే భూమి మీదకి ఆయన రాకడనేది రావాలి. ఆ రాకడ రాకముందు ఆయన ప్రేమను తెలుసుకో.
ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా, ఎందుకంటే నేను సమయాన్ని గమనిస్తున్నాను, అందుకని వివేకంగా ముందుకు వెళ్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా నా ప్రియులారా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితవని, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము, నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసినది, నువ్వు ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోవలసిన మనలను వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసి స్థిరపరిచి బలపరిచి ఆయన ప్రేమను ఆయన కృపను మనందరి పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు? ఏ స్థితిలో పడిపోయావు? నువ్వు పడిపోవటానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి బైబిల్లో. అతిశయించటం, గర్వం, అనాలోచన, నీ నిర్ణయాలకు తగ్గ ప్రతిఫలాలు నువ్వు అనుభవిస్తున్నావు కనుకనే వాక్యం అంటుంది ఎక్కడ పడిపోయావో. మనిషిని చెడగొట్టడానికి ఆ రోజు ఆలోచన కదా ఒక క్వశ్చన్. అమ్మ దగ్గరికి ఏమొచ్చింది? ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది తినొచ్చా తినొద్దు అన్నారా? నా ప్రియ దేవుని సంగమా, ఈ రోజుకి దేవుని వాక్యం చెప్తుంది ఏమని? ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొందు. ప్రేమను తిరిగి పొందాలంటే ఏం చేయాలంట? మారు మనస్సు. మాయ మనస్సును, మాసిపోయిన జీవితాన్ని, చేదైన అనుభవాన్ని దేవుని దగ్గరకు వచ్చి ఆయనను బ్రతిమలాడుకొని ఆయన వేడుకుంటే ఆయన అంటున్నాడు, రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని ఇస్తున్నాడు. పాడైపోయిన హృదయాన్ని తీసి నూతనమైన హృదయాన్ని అమర్చగలిగినటువంటి ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ కదా, విలువ పెట్టి కొన్న ప్రేమ కదా, విలువనిచ్చిన ప్రేమ కదా. ఆ ప్రేమను బట్టి నిరంతరము ప్రార్థన చేయండి. ఆయన ప్రేమ కల్మషం లేనిది, ఆత్మ ఫలాలలో చూపించబడిన ప్రేమ, సిలువలో పలకబడిన ప్రేమ, ఈ భూమి మీద నేటికి నిలిచి ఉన్న ప్రేమ. ఆ ప్రేమను తిరిగి పొందాలి అంటే నిన్ను నీవే సరి చేసుకోవాలి. నీ జీవితాన్ని తిరిగి నీవే కట్టుకోనగలిగే ప్రార్థన అనుభవంలోనికి రావాలి. ఆ ప్రార్థన రావాలి అంటే నువ్వు మోకరించాలి. ఆ ప్రార్థన రావాలి అంటే నీకు సహవాసం ఉండాలి. ఎవరితో? దేవునితో సహవాసం కావాలి. దేవునితో సహవాసం నేర్పేది వాక్యం. దేవునితో సహవాసం నేర్పేది ఆయన సన్నిధి. దేవునితో సహవాసం నేర్పేది ఆయన వచ్చిన పాటలో. వీటన్నింటినీ నువ్వు నిర్ణయించుకుని నా ప్రియులారా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తే కోల్పోయిన ప్రేమ తిరిగి నీ మధ్యకు వస్తుంది. కోల్పోయిన ప్రేమ మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. దూరం నుండి వచ్చే వర్తమానం ఎలా ఉంటుందో దేవుని యొద్ద నుండి వచ్చే ప్రేమ అంత మధురంగా ఉంటుంది. ఆ మధురమైన ప్రేమను మన జీవితాలు నిర్ణయించుకోవటానికి దేవుడిచ్చిన అవకాశం. నా ప్రియులారా ఈ రాత్రి మనం ఎవరమైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిస్తున్న అవకాశం. తండ్రి, ఇదిగో నాలో ఈ లోటు ఉంది, నేను సరి చేసుకుంటున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో పడిపోయామో, దురాలోచన వలన, తలంపుల వలన, కల్మషం వలన, దేని వలన పడిపోయావో, అతిశయించటం వలన పడిపోయావో, నీకున్న డాంబికం వలన పడిపోయామో, జ్ఞాని అనుకుని పడిపోయామేమో. ఒకసారి తలలు వంచి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు ఈ రాత్రి దేవుడు మనల్ని ఉద్దేశించి మన పట్ల ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీకు నెమ్మదినిచ్చేది ఆయన ప్రేమ, నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగేది ఆయన ప్రేమ, నీ ఆలోచనలు సరిచేయగలిగేది ఆయన ప్రేమ, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేది ఆయన ప్రేమ. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ పట్ల కృపగా నిలిచిన దేవుడు, నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశము కలిగిన దేవుడు.
ఆయన ప్రేమను రుచి చూస్తావా? నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి, దేవుని ప్రణాళికను దూరం అయిపోయిన బ్రతుకును గురించి ఈ రాత్రి దేవుడు మన పక్షంగా నిలబడి మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్న పరిశుద్ధాత్ముడు, ఇదిగో నిన్ను బాగు చేయగలిగిన వాడు, ఆ ప్రేమలో నిన్ను వేరు పారేటట్లుగా చేయగలిగిన దేవుడు, ఆ ప్రేమతో తిరిగి నిన్ను నిర్మించగలిగిన దేవుడు, ఆయన ప్రేమను నీ పట్ల ఇదిగో ఉన్నతముగా మలిచిన దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఆయన రమ్మని పిలుస్తా ఉన్నాడు. చాచిన చేతులతో, చేతుల్లో గాయమై కూడా, చేర్చబడిన దేహముతో కూడా నీ వైపే చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాను. ద రియల్ లవ్, సిలువలో కూడా నిజమైన ప్రేమ. ఈ రాత్రి మనం సరి చేసుకునే రాత్రి, మనల్ని మనం సిద్ధపరుచుకునే రాత్రి, ఆయన వైపునకు చూచే రాత్రి, ఆయన మీద ఆనుకునే రాత్రి. దినమెల్లా చేతులెత్తవేమో, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ చేయి నేను పట్టుకుంటాను నా కుమార్తె. ఈ రాత్రి నీ చేయి పట్టుకుంటాను నా కుమారుడా. ఈ రాత్రి నీ జీవితాన్ని నేను బాగు చేయడానికి వచ్చాను నా కుమారుడా. ఇదిగో నా ప్రేమ. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమ బాగు చేసేది, ఆయన ప్రేమ విడుదలనిచ్చేది, ఆయన ప్రేమ నిశ్చయముగా నీ పట్ల కృపనిచ్చేది. నువ్వు నిలబడు, దేవుని దగ్గర నిలబడు, ఆయన మీద ఆనుకో, ఆయన సహవాసంతో సాగు, ఆయన సహవాసంతో సాగు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ సమాధానకరుడు అయిన మా తండ్రి, జీవాధిపతివైన మా దేవానికి స్తోత్రాలు. నీ కృపలతో బలపరచండి. ఈ రాత్రి కుడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటాం. కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మేము ప్రార్థన చేస్తాం. అయ్యా, నీ ప్రేమను మేము వదిలేస్తాం. లోక ప్రేమను పరిగెట్టాం, లోక ఆస్తుల వైపు పరిగెట్టాం. కల్మషంతో, ద్వేషంతో, అసూయతో, కక్షతో మేము పరుగులెత్తామయ్యా. ఈ రాత్రి అంటున్నాం, ఆ కల్మషాలన్నింటినీ కడిగేసే ప్రేమ మాకు చూపిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ విలువలు మాకు తెలియచేశారు, నీ కృపను మా జీవితంలో తెలియచేశారు. లార్డ్ జీసస్ నీ కొందరు నా రాజా, ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏ అవసరంతో వచ్చారు, ఏ అక్కరతో వచ్చారు, వారందరి పట్ల నీ కృపను ఉంచండి, బలపరచండి. నేను విన్న వాక్యం ద్వారా మా జీవితాన్ని స్థిరపరచండి. నిశ్చితమైన నీ మహిమ వైపు చూచినట్లుగా రాబోతున్న దినాలకు మేము సిద్ధపడిన వారమై, మెలకువ కలిగిన వారమై, ఆయత్తపడిన వారమై, నేను నా ఇంటి వారును, నేను నా సంఘమును, నేను నా గ్రామమును, నేను నా రాష్ట్రము, నా దేశము నీ కొరకు సంపాదించుకుని నీ వైపుకు నడిపించుటకు కృపా వాక్యాన్ని, ప్రార్థన మా అందరికీ దయచేయాలని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాము తండ్రి. దీవెన మన తండ్రి అయిన దేవుని యొక్కయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము తిరిగి మనల్ని అందరినీ స్థిరపరిచి ఆయన వాక్యములో, ఆయన ప్రేమలో బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.